వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈరోజు ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి రోజు. ఆ రోజున ఈశ్వర ఆరాధన చేయడం వల్ల మీకున్నటువంటి ఉద్యోగ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అటువంటి విషయం గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఎందుకంటే శివ సంకల్ప ప్రభావము చేత ఈ యొక్క విషయాన్ని నేను తెలుసుకోగలిగాను. శివ సంకల్ప ప్రభావం చేత ఈ విషయాన్ని 10 మందికి నేను తెలియచేస్తున్నాను. ఎవరికైతే శివానుగ్రహం ఉంటుందో అటువంటి వారు ఈ వీడియోని చూస్తారు, ఆశాంతం వీక్షిస్తారు. ఇందులో ఉన్నటువంటి విషయాన్ని ఎవరికైతే శివానుగ్రహం కలిగి వాళ్ళ సంకల్పం ఆ పరమేశ్వరుడే దగ్గరుండి నెరవేర్చగలుగుతాడో అటువంటి వాళ్ళే ఈ చెప్పినటువంటి పరిహారాన్ని పాటించగలుగుతారు. ఆలస్యం చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందామా? ఖాళీ సమయాల్లో ఉన్నప్పుడు గ్రంథాలు తిలకిస్తూ ఉంటుంటే ఒక అద్భుత మహిమాన్వితమైన రోజు గురించి తెలిసింది. ఈ పరాభవనామ సంవత్సరంలో ఏదైనా ఉందా అని చూస్తే ఆశ్చర్యంగా ఈ సంవత్సరంలోనే అది కనబడింది. ఇదే సంవత్సరానికైనా నెక్స్ట్ ఇయర్ వస్తుందా, ఆపై నెక్స్ట్ ఇయర్ వస్తుందా అని చూస్తే 2053లో వచ్చింది అటువంటి రోజు. మళ్ళీ భవిష్యత్తులో ఇంకొస్తుందంటే 2070లో వస్తుంది. గతంలో ఇట్లా ఏమన్నా చూశాయని చెప్పి చూస్తే 1885 సంవత్సరం నుంచి 2110 సంవత్సరాల వరకు, అనగా 225 సంవత్సరాల పంచాంగాలు పరిశీలన చేస్తే కేవలం 9 సార్లు మాత్రమే ఇటువంటి అద్భుత కలయిక అనేటువంటిది వచ్చింది. ఏంటా అద్భుతమైనటువంటి కలయిక అంటే, పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం, పరమేశ్వరుడి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, పరమేశ్వరుడికి ఇష్టమైన తిథి కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి, మాస శివరాత్రి. ఈ 3 కలిసి వచ్చినవి 225 సంవత్సరాలు కేవలం 9 సార్లు మాత్రమే. ఇటువంటిది 13 జూలై తారీఖు రోజున వస్తుంది. భవిష్యత్తులో 2053లో వస్తుంది. ఇంకా ఆ తర్వాత 2070లో వస్తుంది. 2053 వరకు ఎవరు చూడవచ్చారు? కాబట్టి ఇటువంటి మహిమ 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యమో ఈ ఒక్క రోజున పరమేశ్వరుని అర్చించడం ద్వారా అంత పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. మన జీవితంలో 100 మహాశివరాత్రులు చూడగలుగుతామా? చూడలేదు. అదృష్టం ఉంటే చూస్తామేమో, కానీ ఆ భాగ్యం కూడా ఉండాలి కదా. అటువంటి రోజు ఈ రోజున మనమందరం కూడా చక్కగా చెప్పే విధానంగా ఆచరించండి. ఎందుకంటే ఇది పరమేశ్వర సంకల్పం వలనే మీకు దక్కింది. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయాన్ని నేను చూడకపోతే నేను చెప్పలేకపోయేవాడిని, ఇంత వివరణ నేను మీకు ఇచ్చేవాడిని కాదు. ఈ సంవత్సరంలో కనబడడం అనేటువంటిది పరమేశ్వర సంకల్పమే. కాబట్టి నేను పాటిస్తే నేను, నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ గురుస్థానంలో ఉన్నందుకు 10 మందికి జ్ఞానాన్ని పంచాలి. 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా అన్రెస్ట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాగే ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాడు, విదేశాల్లో చాలామంది ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారండి. ఉద్యోగం దొరక ఎప్పుడు ఉద్యోగం తీస్తారో తెలియదు. కాబట్టి స్థిరమైన ఉద్యోగము, నిరుద్యోగస్తులకి కొత్త ఉద్యోగము అనేటువంటిది లభించి ఉద్యోగ పదవీ సమస్యలు మొత్తం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి అనేటువంటిది ఈ ఒక్క రోజున మీకు పరిహారం తెలియచేస్తాను. పరిహారాలు 2 రకాలు. మనుష్యులు మీరంతటా మీకుగా చేసుకునేది మానవ పరిహారం. మంత్ర సహాయం, దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి మంత్ర సహాయంతో చేసుకునే పరిహారం దైవ పరిహారం. కాబట్టి మీరు ఎలాగో ఆ చెప్పే పరిహారాన్ని మీరు చేసుకుంటారు. మంత్ర పరిహారంలో భాగంగా ఇటువంటి అవకాశము అందరికీ సశాస్త్రీయంగా లభించాలి, అందరికీ సశాస్త్రీయంగా ఈ ఫలితం దక్కాలనే సదుద్దేశంతో గత 2 దశాబ్దాలుగా ఎన్నో పూజాది కార్యక్రమాలు నియమనిష్టలతో నిజాయితీతో చేయించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో జూలై 13వ తేదీన అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, అలాగే ఇప్పుడు ఆన్లైన్లో అనేక పూజా కార్యక్రమాలు వస్తున్నాయి. కేవలం 1 లేదా 2 హోమాలు చేస్తున్నారు. కానీ మనం ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి సరస్వతి దక్షిణామూర్తి హోమాదులు పిల్లల కోసం,
ప్రయోగ బాధలు, అలాగే శత్రు బాధలు, కోర్టు సమస్యల నివారణకి సుదర్శన హోమము, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి, జనాకర్షణ, ధనాకర్షణ, ఆర్థికాభివృద్ధి, వివాహ దాంపత్య దోషాల నివారణకి లక్ష్మీ హోమము, స్వయంవర కళా హోమము. అలాగే గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కారణం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించిన వారికి గురుదోష నివృత్తి పూజలు, హోమాదులు. అలాగే నవగ్రహాలు సంపూర్ణముగా మనకు మంచిగా ఉంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం వలన అన్ని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి నవగ్రహ పాశుపత హోమము. అలాగే కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళకి ప్రస్తుతం కాలసర్పదోషమే నడుస్తుంది. గత 2-3 నెలల్లో జన్మించిన వాళ్ళకి, ఇంతకుముందు కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళకి కాలసర్పదోష నివారణకి రాహుకేతుల హోమాది కార్యక్రమాలు, గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడం కోసం తిలసహిత రుద్రహోమం జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సాయంకాలం అమృత ఘడియలైనటువంటి 4 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కేవలం 54 మందికి మాత్రమే అవకాశము. కావున మధ్యాహ్నం 3 గంటల లోపల 13వ తారీఖు రోజున ఈ కార్యక్రమంలో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఎక్కువగా నమోదు చేసుకుంటే బ్రాహ్మణుల్ని ఎక్కువగా సంఖ్య పెట్టి సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. ఇక మీరుగా చేయాల్సినటువంటిది, ముందు రోజు ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్య జీవితం పనికిరాదు. మారేడు దళాలు తెచ్చిపెట్టుకోండి, గరిక పోచలు తెచ్చిపెట్టుకోండి. సంకల్పం చేసుకొని హాయిగా శివనామస్మరణ చేసుకుంటూ నిద్రపోయి తెల్లవారుజామున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి శివచిత్ర పరివార పటానికి జాజిపూలు లేదా మల్లెపూలతో హారం వేసి ఆవునేతితో దీపారాధన చేసి శివ సహస్రనామము, లలితా సహస్రనామ పారాయణం చేసి చక్కగా బియ్యముతో అనగా గంజి వార్చిన అన్నాన్ని చక్కగా వేడి తగ్గేంత వరకు ఉంచి ఆ అన్నాన్ని మూట కట్టుకోడి. అలాగే మారేడు దళంలో ఈ యొక్క దానిమ్మ పుల్లతో కుంకుమ నీటిలో నాంచి, కుంకుమ నీటిలో ముంచి శ్రీరామ అనే అక్షరం ప్రతి పత్రంలో రాయాలి. తదనంతరం అవన్నీ తీసుకుని వెళ్ళి చక్కగా ఈ సంబంధించినటువంటి చెరుకు రసం కూడా తెప్పించి పెట్టుకోవాలి. మీరు ఈ చెరుకు రసం కూడా తెప్పించి చెరుకు రసం దొరకకపోతే బెల్లం కలిపితే ఆ నీరు కూడా చెరుకు రసంతో సమానం. కాబట్టి దేవాలయానికి చేరుకొని ముందుగా కాళ్ళు చేతులు, కుడికాలు తర్వాత ఎడమకాలు కడుక్కొని నోట్లో గాయత్రి మంత్రం చదువుతూ 3 సార్లు పుక్కిలించి ఉమ్మేసి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం గణపతి దగ్గరికి చేరుకొని మీ దగ్గర తెచ్చుకున్న కొన్ని గరిక పోచలతో ఆ గణపతికి గణాధిపాయ నమః, వినాయకాయ నమః అంటూ, గణపతయే నమః అంటూ 11 సార్లు అర్చన జరిపించి తదనంతరం ఆ యొక్క ఈ శివ వాహనమైనటువంటి నంది దగ్గరికి వచ్చి నంది చెవిలో మీకు సంబంధించినటువంటి ఉద్యోగము సమస్య, పదవీ సమస్య, కాంట్రాక్టర్ల సమస్య ఇవన్నీ కూడాను చెప్పి మీ తండ్రి గారికి నా యొక్క సంకల్పము నా తరపున నీవు చేరవయ్యవయ్యా అని చెప్పి మొట్టమొదలుగా ఆ నందికి చెప్పి తదనంతరం సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి అవకాశం ఉంటే అంతరాలయంలో కానీ లేదా బాహ్యాలయంలో కానీ ఆ స్వామి దగ్గరికి చేరుకొని ఈ యొక్క చెరుకు రసముతో ఈశ్వరుడికి అభిషేకము, అలాగే వెంట తెచ్చుకున్నటువంటి వార్చి చల్లార్చినటువంటి అన్నముతో అభిషేకము, తదనంతరం ఎర్ర జిల్లేడు పుష్పాలతో ఆ స్వామికి అర్చన చేయాలి. తెచ్చుకున్న మారేడు దళాలు, గరికపోచలతో అర్చన చేయాలి. నైవేద్యముగా పండ్లు, ఇతర పదార్థాలు ఏవైనా పెట్టవచ్చు. అవకాశం ఉంటే ఆ రోజంతా కూడాను జాగారం ఉండండి. తెల్లవారి మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు, అలాగే చిత్ర పరివార పటానికి పూలమాల మరియు ఆవునేతితో దీపారాధన, శివ సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణం చేసి నైవేద్యముగా పండ్లు, ఇతర పదార్థాలు పెట్టి వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో, మానసిక శారీరక వికలాంగుల ఆశ్రమంలో తినే పదార్థాలు కానీ అన్నదాన కార్యక్రమం జరిపించి మీరు ఇంట్లో సతీ సమేతముగా భోజనం చేయండి. కుటుంబ సమేతముగా తప్పకుండా మీకు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. లేదు ఆ రోజంతా ఉండలేనటువంటి వాళ్ళు సాయంకాలం సూర్యాస్తమయం వరకు ఉండి శివ అర్చన జరిపించుకొని ఒకసారి ఆకాశం వైపు నమస్కారం చేసి జాగారం అనగా ఈ యొక్క ఉపవాస నియమాన్ని విరమించవచ్చు. ఉపవాస సమయంలో పాలు, పండ్ల పదార్థాలు తినవచ్చు. ఈ డ్యూటీ మీరు చేయాల్సిందల్లా మీ డ్యూటీ. ఇక తదనంతరం అంతా చక్రం తిప్పి నడిపేవాడు ఆ పరమేశ్వరుడు. ఆయన దగ్గరుండి నెరవేరుస్తాడు. ఎంతలా నెరవేరుస్తారంటే మీరు ఆశ్చర్యపోతారు. మీ సంకల్పం అచిరకాలంలోనే అనగా మ్యాక్సిమం కార్తీక మాసం లోపల మీకు స్థిరమైన ఉద్యోగంలో ఇబ్బందులు, అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండగలుగుతారు. ఇంతటి మహత్తరమైనటువంటి రోజున మీరు మిస్ చేసుకోకండి. ఈ విషయాన్ని 10 మందికి, మీ హితులకి, సన్నిహితులకి తెలియచేయండి. అవకాశం ఉంటే
నా దగ్గరే చేయించుకోవాలని లేదు, కానీ నా దగ్గర నిజాయితీగా చేయిస్తాను. అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ జరిగే కార్యక్రమంలో చక్కగా మీ గోత్రనామాదులు సాయంకాలం 4 గంటల లోపల 13వ తారీఖు రోజున నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా శివుడే దగ్గరుండి ఈ విషయాన్ని చెప్పిస్తున్నాడు. శివుడే దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. శివాజ్ఞ వల్లనే ఈ కార్యక్రమం, ఈ వీడియో మీ దాకా వస్తుంది. కాబట్టి ఎటువంటి సంకోచాలు లేకుండా శివుడి మీద భారం వేసి మీ పని మీరు చేయండి. తప్పకుండా ఆ శివానుగ్రహం పొందిన వాళ్ళు అవుతారు. ఆ పొందిన వాళ్ళలో మీరు సంతోషం, మీ కుటుంబం సంతోషంగా ఉంటే ఆనందించే వాళ్ళలో నేను కూడా ఒక్కడిని. ఉద్యోగం పోతే కుటుంబం ఎలా విలవిలలాడుతుందో అనుభవించినటువంటి వాడిని. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండాలి. ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించుకొని శివానుగ్రహం పొందాలి, సంతోషంగా ఉంటారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.